హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు లిమిట్ భారీగా పెంపు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ఉద్యోగాల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని భావిస్తుందట. ప్రస్తుతం పీఎఫ్ వేతన పరిమితిని 15,000గా ఉన్న సంగతి తెలిసిందే. దానిని 21,000కు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లిమిట్ పెంచాలని కొన్నేళ్లుగా ఉద్యోగుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డిమాండ్లు పెరుగుతున్న క్రమంలో ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ లెక్కించేందుకు ఈపీఎఫ్ వేతన పరిమితిని 15,000 నుంచి 21,000కు పెంచాలన్న డిమాండ్లను పరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక కథనం ప్రచురించింది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎన్నికలకు ముందు వార్తలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు దాటినా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపించడం గమనార్హం. అయితే వేతన పరిమితిని పెంచితే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలపైన అదనపు భారం పడుతుంది. ఉద్యోగులకు మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 2014లో సవరించింది కేంద్రం. 6,500గా ఉండగా దానిని 15,000కు పెంచింది. అప్పటి నుంచి ఏ మార్పు చేయలేదు. అయితే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి వేతన పరిమితిని 21,000 పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ఓ కూడా 21,000కు పెంచాలన్న డిమాండ్లు పెరిగాయి. కొత్త ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతం ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ 15,000 బేసిక్ వేతనంపై లెక్కిస్తారు. ఇది గరిష్టంగా 1,250 అవుతుంది. వేతన పరిమితి 21,000కు పెరిగితే అప్పుడు ఈపీఎస్కి నెలకి ₹1,749 చెల్లించవలసి ఉంటుంది. వేతన పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మొత్తంలో పెన్షన్ అందుకునే అవకాశం లభిస్తుంది.